అందరికీ నమస్తే అండి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎవరో అనుకోనియి. ఈ 3.5 ఏళ్ళు, ఈ 4 ఏళ్లలోనే రివర్స్ అయిపోతుంది. కోర్టు తీర్పులు 2021 వరకు ఒకలా ఉంది కథ, 2022 మధ్యస్థం నుంచి మరోలా కథ మారింది. అవునో కాదా? కోర్టు తీర్పులు సరే, నేను తీర్పులు జడ్జిమెంట్ల గురించి నేనేమి కామెంట్ చేయట్లా, కానీ రివర్స్ అయ్యాయా లేదా? ఒక పార్టీకి లేదా ఒక అంశానికి సంబంధించి చూసుకుంటే దానికి ఎవరికి వాళ్ళకి అర్థమవుద్ది. అలాగే ఒక సామాజిక వర్గం గతంలో 2020, 21, 22 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గం ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గాన్ని కావాలని ఇబ్బంది పెడుతున్నారని ఆ సామాజిక వర్గంలో చాలామంది మాట్లాడారు. వనభోజనాలని అదని ఇదని పెట్టుకొని వైసీపీలో ఉన్న కమ్మ నాయకులకు సిగ్గు లేదా, వాళ్ళు ఇంకా ఆ పార్టీలో ఎంతకాలం ఉంటారో అది ఇది అనేటట్టు మాట్లాడారు. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి కమ్మ సామాజిక వర్గంలో ఆ అసంతృప్తి, ఆ కోపం, ఆ ఆగ్రహావేశాలు తగ్గాయి. కొంతమందిలో ఉంటే ఉండొచ్చు కాక కొంతమందిలో తగ్గాయి. ఎందుకంటే కమ్మ సామాజిక వర్గానికి అంబాసిడర్లుగా ఉన్న కొంతమంది టీడీపీలోనే కమ్మ సామాజిక వర్గ నాయకులు ఇప్పుడు వైసీపీ వైపు ఆకర్షితులు అవుతున్నారు. అంటే వాళ్ళకి పార్టీ సెంటిమెంట్ కంటే, కమ్యూనల్ సెంటిమెంట్ కంటే, ఆ నియోజకవర్గ సెంటిమెంట్ కంటే, తన అనుచర అభిమాన గణాల సెంటిమెంట్ కంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తే వాళ్ళకు ముఖ్యం, వాళ్ళ పదవే వాళ్ళకు ముఖ్యం, వాళ్ళ సీటే వాళ్ళకు ముఖ్యం. సరే, ఇది నేనేం తప్పు పట్టట్లేదు, కానీ ఎలా రివర్స్ అవుతుంది అనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు. సో కేశినేని నాని గారు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు, విజయవాడ ఎంపీ. ఆయన టీడీపీలో టికెట్ వచ్చేది లేనిది డౌటే ఉంది. నేను ఓపెన్గా చెప్పేస్తున్నా, కేశినేని చిన్ని గారికే విజయవాడ టీడీపీ ఎంపీ సీటు. నాకు నిన్న మొన్న పెద్దలు కొంతమంది అఫీషియల్గా కన్ఫర్మేషన్ చెప్పేశారు. ఎందుకంటే నేను నిన్నగాక మొన్న కేశినేని నాని గారి గురించి ఒక ఇంటర్నల్ అంశాన్ని నేను ఒక విశ్లేషణ చేశాను ఏపీ 175 ఛానల్లో. అలా చేసినప్పుడు చాలామంది నాకు ఆయన అనుచరులు బాగుందండి, మా నాని గారి గురించి బాగా చెప్పారు, అది ఇది అన్నారు. అలాగే పార్టీలో ఇంకొంతమంది వేరేలా రెస్పాండ్ అయ్యారు. పార్టీ పెద్దల నుంచి కూడా ఒక సమాచారం వచ్చింది, పార్టీలో ఇంటర్నల్గా ఒక సమాచారం వచ్చింది. 99% కేశినేని చిన్ని గారికి విజయవాడ ఎంపీ సీటు. సో అందుకే కేశినేని నాని గారికి ఆ బాధ ఉంది. 2 సార్లు ఎంపీగా గెలిచిన తనను కాదని తన తమ్ముని తీసుకొచ్చి పెట్టడం ఏంటా అని. సో కేశినేని నాని గారికి ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి రెడీ, లేదంటే పార్టీ పరంగా కీలక బాధ్యతలు అప్పగించడానికి రెడీగా చంద్రబాబు గారు ఉన్నప్పటికీ ఎందుకో కేశినేని నాని గారికి మళ్ళీ తనే పోటీ చేయాలి, తనే గెలవాలి, వరుసగా హ్యాట్రిక్గా సాధించాలని తనకుంది. సో అందుకే తను ఇప్పుడు అవసరమైతే వైసీపీలోకి వెళ్ళిపోవడానికి కూడా రెడీ అయ్యారు. గత నెల రోజుల నుంచి ఆయన వైసీపీ నాయకులతో మంచి క్లోజ్గా మూవ్ అవుతున్నారు. పైగా వైసీపీ పెద్దలు కూడా ఆయనతో టచ్లో ఉన్నారు, వైసీపీ పెద్దలతో ఈయన టచ్లో ఉన్నారు అని కూడా జరుగుతుంది. సో అది. అలాగే కోడెల శివరాం గారు, ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఆయన కూడా టీడీపీలో సీటు రాదు అని ఆల్మోస్ట్ సిగ్నల్స్ వచ్చేసిన తర్వాత, తనకి ఇంకా సీటు రాదని డిసైడ్ అయిన తర్వాత వైసీపీకి ఫేవర్గా మారిపోయారు. వైసీపీకి ఫేవర్గా మీన్స్ టీడీపీకి వ్యతిరేకంగా మారిపోయారు. వైసీపీ అనుకూల మీడియాతో చిట్ చాట్ చేస్తున్నారు, వాళ్ళకి లీకులు ఇస్తున్నారు, వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, చంద్రబాబు గారిని టీడీపీని తిడుతున్నారు, టార్గెట్ చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇది కూడా కాస్త ఆందోళనకరమైన అంశమే. వీళ్ళిద్దరే కాదు, ఇంకా ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో మరో 2 కమ్మ సామాజిక వర్గ నాయకులకు టికెట్ ఇచ్చే అవకాశం లేదు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మరో పెద్ద టీడీపీ నాయకుడికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. సో వీళ్ళందరూ ఏం చేస్తారు? సో అంటే ఇన్నాళ్ళు కూడా కమ్మ సామాజిక వర్గం అందరూ కూడా బాధపడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, మా పౌరుషం చూపిస్తామా, ఇది చూపిస్తామా, అది చూపిస్తామని. కానీ ఎన్నికలు వచ్చేసరికి అది లేదు, ఇది లేదు, ఏదీ లేదు, మా టికెట్ మాకు కావాలి, ఏ పార్టీ అయినా పర్లా, ఏ సింబల్ అయినా పర్లా, ఏ నాయకుడైనా పర్లా, మా టికెట్ మాకు కావాలి, మాకు టికెట్ వచ్చేయాలి అనే ఆలోచనతో ఉన్నారనమాట. సో ఇదంతా అంటే మనం ఇదంతా అబ్జర్వ్ చేస్తే రాజకీయాలు ఏ విధంగా ఉంటాయి, నేను ఇక్కడ సామాజిక వర్గం గురించి చెప్తున్నానని కాదు, కానీ రాజకీయాలు ఏ విధంగా మలుపులు తిరుగుతాయి అనడానికి ఇవన్నీ ఉదాహరణలు. ఇంకొక 4-5 నెలల్లో, ఎందుకంటే చంద్రబాబు గారు గతంలో ఉన్నట్టు ఇప్పుడు మొహమాటాలకు లేదు. అసలు ఎక్కడ మొహమాటానికి కానీ, లేదంటే ముఖ పరిచయానికి, లేదంటే వాళ్ళతో ఉన్న ముందస్తు పరిచయాలకి తలొగ్గి సీట్లు ఇచ్చే టైప్ కాదు. ఎక్కడ నిర్మోహమాటంగా, నిష్కర్షగా
ఎటువంటి కనికరం లేకుండా, ఎటువంటి భాష్యాలు ఏమీ లేకుండా నిరభ్యంతరంగా సీటు ఇవ్వను అని చెప్పేస్తున్నారు. కొంతమంది ముదురులకు, తెలుగుదేశం పార్టీలో ముదురు తలకాయలకు కూడా ఈసారి సీట్లు ఉండవు. సరే, వాళ్ళు ఎవరు, ఎటువంటి వాళ్ళు, ఎందుకు అనేది నేను ఏపీ 175లో ఒక వీడియో చేశాను, వీలైతే చూడండి.